హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహా మ్యాక్స్. ఇప్పుడే రాకాస మూవీ చూడటం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిహారిక గోరింటాల్ గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఆవిడ పట్టుకుంటే బంగారం అన్నట్టు అంతకుముందు మనం కమిటీ గుర్రాలో చూసాం. అట్లాగే ఈ సంవత్సరం రాకాస ఫిలింతో మంచి కొత్త సంవత్సరం అయితే బాగా గ్రాండ్గా స్టార్ట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే సినిమా ప్రెజెంటింగ్ కానీ, సినిమా వాల్యూ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా 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 బాగున్నాయి. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ గురించి. డైరెక్టర్ అయితే అసలు ఫీమేల్ డైరెక్టర్ అయినా షూట్ చేసింది అని చెప్పి అనిపించింది అనమాట, డైరెక్ట్ చేసిందని. ఎందుకంటే ఆ డైరెక్షన్, రైటింగ్ స్కిల్స్ చాలా బాగుంది. మనం చిన్నప్పుడు ఎప్పుడో విన్నాం, అంటే రాక్షసుడి కథలు ఏవైతే ఉంటాయో విన్నాం. సో అక్కడి నుంచి ఏదో మన తాతలు ముత్తాతలు వీళ్ళు లేదా అమ్మమ్మలు వీళ్ళందరూ చెప్తుంటారు కదా చిన్న చిన్న కథలు. ఆ కథల నుంచి రాసుకున్న కథ ఇదనమాట. చాలా బాగుంది రాకాస ఫిలిం అయితే. సో మెయిన్గా ఏంటంటే సతీష్ శోభన్ గారు, ఆయన యాక్టింగ్ అండ్ ఆయన కామెడీ టైమింగ్ ఎంత బాగున్నాయి అంటే చూసినంతసేపు కూడా మనం నవ్వుకుంటూ ఉంటాం. అండ్ అలాగే మనం థ్రిల్ అవుతూ ఉంటాం అనమాట. అరే నెక్స్ట్ ఏం జరుగుతుంది, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పి మనం కొంచెం థ్రిల్ అవుతూ ఉంటాం. అండ్ ఆయన కామెడీ టైమింగ్ చాలా చాలా బాగుంది. అంటే వన్ ఆన్ వన్ కామెడీ ఉంటుంది, మనం నవ్వుకుంటాం అనమాట. ఏదేదో ఎక్కడి నుంచి రాసింది అని లేకుండా మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట కామెడీ అనేది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన చాలా ఫిలిమ్స్ ఏంటంటే కామెడీ చేస్తున్నారు కానీ అది వర్కౌట్ అవ్వక, నవ్వు రాక చాలా మంది ఆడియన్స్ కూడా కామ్ అయిపోతున్నారు. బట్ ఈ ఫిలింలో చూసుకుంటే థియేటర్లో ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేశారు చాలా ఫిలింని. అండ్ నయన్ సారిక తన యాక్టింగ్ స్కిల్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది అనమాట. ఒక క్యూట్ బబ్లీ గోల్, అంటే మన ఇంటి పక్కన అమ్మాయి, ఊర్లో ఒక అమ్మాయి ఉంటుంది కదా, అలా క్యూట్ బబ్లీగా ఉంది అనమాట నయన్ సారిక. తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, గెటప్ సీనో అవ్వచ్చు లేదా వెన్నెల కిషోర్ అవ్వచ్చు, వీళ్ళ యాక్టింగ్, వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంత బాగుందంటే వాళ్ళిద్దరు స్క్రీన్ మీద ఉంటే డెఫినెట్లీ మీరు సీట్లో కూర్చుంటే పట్టు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంది అనమాట ఫిలిం. సో ఓవరాల్ గా నిహారిక గారి ప్రొడక్షన్ లో, మానస శర్మ డైరెక్షన్ లో, సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా వచ్చిన ఫిలిమే రాకాస అనమాట. చాలా చాలా బాగుంది. ఒక మంచి హర్రర్ థ్రిల్లర్ కామెడీ అని చెప్పాలి ఈ సినిమా. సో మీరు కనుక నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి ఈ సినిమాని అయితే చూడండి. నేనైతే చూసి మా మహామాక్స్ తరపున మేము ఇచ్చే రేటింగ్ అయితే 3/5 అయితే ఇస్తున్నాను. సో మీలో ఎంతమందికి నచ్చింది ఈ సినిమా అనేది కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామాక్స్.